హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుంది. బై ది వై దిస్ ఈజ్ థర్స్డే రోజు వ్లాగ్ అండి, ఇది షూట్ చేసింది. సో ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం మన ఇంట్లో కాదనమాట, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో. సో అందరూ ఒక్కొక్క పని షేర్ చేసుకుంటేనే పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కదా. సో నా భాగంగా నేనైతే ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నా, ఐ మీన్ కేసరి. సో ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టారనమాట. సో నేనైతే ఇంకా ఇక్కడ ఎసురు అయితే మరిగేలోపు రవ్వ అయితే కొంచెం ఘీలో అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇది ప్రసాదం చేయడానికైతే బౌల్ అనమాట. అంటే ఇది తక్కువ అవుతుందేమో అని అనుకున్నాను, బట్ సరిపోయింది. కేసరి స్వీట్ ఎక్కువ తినరు కదా, సో స్వామివారి దగ్గర ప్రసాదం అంటే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయేలోపు ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ హాఫ్ చేసేసాను అనమాట. సో మరీ ఇంత లావుగా ఉన్నా కూడా బాగుండదు కదా, ఫ్రై సరిగ్గా అవ్వదు కదా, టైం లేనప్పుడు మటుకు ఫాస్ట్గా చేయాలి. సో కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను అనమాట. ఎసురైతే కాగుతుంది, పూజారి గారు వచ్చేసారు. సో ఇంకా కొంచెం పనులు అయితే మండపం అవి రెడీ చేయాలి. సో అవన్నీ ఇంకా నేనేం వీడియో షూట్ చేయలేదు, బికాస్ ఇంకా అందరు వస్తున్నారు కదా. నాకు కూడా కొంచెం షై ఫీల్ అవుతున్నాను అందరి ముందు వీడియో తీయాలంటే. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు నేను వీడియో అంటే వ్లాగ్స్ చేస్తున్నా అని చెప్పేసి. ఎంత వీడియోస్ చేస్తున్నామని తెలిసినా కూడా మనం అందరి ముందు వీడియో తీయాలంటే కొంచెం ఎలాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అయితే నేను కేసరి చేస్తున్నాను కదా, అందరికి అంటే హెల్ప్ చేయాలా అని అడుగుతున్నారు, బట్ అవసరం లేదు, ఎందుకంటే కేసరి సింపుల్ రెసిపీ కదా. సో ఒక మనిషి ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది కొంచెం ఘీలో బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నె అంటే ఒక కొలత అయితే తీసుకున్నాను అనమాట. సో కొలత తీసుకుంటేనే నీట్గా వచ్చేస్తుంది ఈ కేసరి అనేది, లేదంటే కొంచెం ఉడకనట్లుగా అనిపిస్తుంటుంది అనమాట. సో ఫైనలీ కేసరి అయితే డన్. ఇక్కడ ప్రసాదం కోసం ఇంకా రెడీ చేస్తున్నారు స్వామివారు. అండ్ ఈ పీఠంకి పసుపు కుంకుమ బొట్లు ముగ్గు పెట్టేసి, వరిపిండితో ముగ్గు పెట్టేసి, మనం ఇంకా అరటి పిలకలు ఉంటాయి కదా, అవి అరటి పువ్వులు అన్నీ రెడీ చేసేసరికి లిటరలీ యాక్చువల్లీ మనకు 10 o'clockకి స్టార్ట్ అవ్వాలన్నమాట పూజ, బట్ ఇక్కడ ఏమవుతుందంటే 11కి స్టార్ట్ అయిపోతుంది పూజ. అండ్ ఇక్కడ దంపతులు ఇద్దరు పూజ కూర్చున్నారు. ओम जो अक्षदा प्राक्षदा प्रेमेण स्वाक्षदा अत्यंत पुत्रका उदपन स्वाक्षदा अक्षदा प्राक्षदा गंधम द्रमकन गंधम. సో అక్కడ స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటో, దీని పేరు ఏంటో నాకు తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే ఇది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇవి పూజకి కంపల్సరీ యూజ్ చేస్తారంట, నేను ఎప్పుడు చూడలేదు. మనకి ఎంతసేపు ఉన్న రోజా ఫ్లవర్స్, చామంతి పూలు, మల్లెపూలు, జాజులు, సన్న జాజులు ఇవే కదా మనకు తెలిసినవి. సో ఆ ఫ్లవర్స్ నేను ఫస్ట్ టైం అనమాట చూడడం, అవి కూడా దేవుడికి యూజ్ చేస్తారని చెప్పేసి. సో ఇంకా పూజారి గారికి ఇవి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ పంచామృతం రెడీ చేస్తారు కదా. సో అభిషేకానికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టేసామన్నమాట. ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ చూసుకొని పసుపు కుంకుమ అవి పెట్టడము, సో ఇలాంటివి నాకు చేయడం చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అవి చూసుకుంటూ అండ్ ఇక్కడ పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చూసిన స్వామివారి కథలు విన్న అందరికీ మంచి జరుగుతుంది. సో మనం అనుకున్నవి ఏవైనా సరే అవి ఖచ్చితంగా జరుగుతాయని నేను నమ్ముతాను. కాబట్టి ఇక్కడ నేనైతే సత్యనారాయణ వ్రతము కథలు మొత్తం ఏం తీయలేదండి, నాకు వీలైనంత వరకు నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. అండ్ ఇంకా పిల్లలు ఆబ్వియస్లీ తెలుసు కదా, ఫోన్ ఉంటే చాలండి, ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదు. సో గుమ్మానికి అయితే ఇక్కడ గుమ్మం కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా, అంటే తెలిసిన వాళ్ళు అని అంటే చాలండి. నేను ఇంకా పూజ వరకు మంచిగా అట్లా చేసేయడం మనకి అలవాటు కదా. సో అందుకోసం ఇక్కడ గడపకైతే పసుపు ముగ్గు అవన్నీ పెట్టేసి పువ్వులు అయితే పెట్టేసాను అనమాట. అండ్ ఇక్కడ అమ్మవారిని చూసారా, నాకు ఇట్లా పూజ చేసే వాళ్ళన్నా చూస్తూ ఉన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఇక్కడ పూజ ఒక సైడ్ జరుగుతూ ఉంటే వచ్చిన వాళ్ళకి తాంబూలం అవి రెడీ చేస్తున్నాము. అండ్ ఈ ప్యాకెట్స్లో బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా తాంబూలానికి సంబంధించినవి. సో అవన్నీ పెట్టేసి పూజ అయితే లిటరల్లీ మాకు 1:30 ఆ టైంకి అయితే అయిపోయింది. అండ్ మేము తాంబూలం అవి రెడీ చేసాం కదా, వచ్చిన వాళ్ళకి మనం ఒక చోట ఉండి ఇవ్వాలి కాబట్టి భోజనం అయిపోయినమ్మటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి మేము
ప్యాకెట్స్లో అన్నీ రెడీ చేసేసి కొన్ని అయితే ఇక్కడ పెట్టేశాము. అండ్ నేనైతే ఇంకా పొద్దున్నుంచి తిరుగుతూనే టైం పాస్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంకా దేవుడికి నమస్కారం చేసుకోవాలి కదా. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలకైతే అక్కడ అరేంజ్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ ఆ పని చూసుకుంటూ అండ్ ఇక్కడ స్వామివారికి పూజారి గారు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ పూజారి గారు ఆశీర్వాదం తీసుకోవాలి. సో అదండి, అనుకోకుండా సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను అనుకోలేదండి వెళ్తానని చెప్పేసి. సో నేను ఇంకా ఫ్రైడే పూజ వరలక్ష్మి వ్రతం అట్లా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళను అనుకున్నాను. కానీ మనకి వెళ్ళాలి పూజకు అటెండ్ కావాలని రాసి పెట్టుంటే మనం ఏం చేయలేం కదా. బై ది వే మనం చేసిన కేసరి అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. కొన్నిసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం, ఇది కుదురుతుందా వచ్చిన రెసిపీ అయినా సరే ఒక్కోసారి టెన్షన్ పడుతుంటాం, అంతమందికి చేయాలి కదా అని చెప్పేసి. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ భోజనాలకైతే క్యాటరింగ్కి చెప్పారనమాట. సో ఇక్కడ అయితే ఇంకా భోజనాలకి ఇక్కడ చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ తాంబూలం ఇవ్వడానికి భోజనాలు తిని వెళ్ళిపోతారేమో, అంటే తాంబూలం ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది, చెప్పపెట్టకుండా వెళ్ళిపోతాయి కదా అన్నట్టు ఇక్కడ మేము అయితే భోజనాలకి ఇక్కడ ఉన్నా అనమాట. అండ్ రెసిపీస్ అయితే గోంగూర పచ్చడి, పప్పు, సాంబారు, వైట్ రైస్, బెండకాయ తాలింపు అండ్ నాకైతే చాలా ఇష్టమైన కర్రీ గుత్తి వంకాయ కర్రీ. సో ఇది వచ్చేసి పెరుగు పచ్చడి. గుత్తి వంకాయ కర్రీ కలర్ రైస్ ఉందంటే ఇంకా నాకు వేరే ఏం అవసరం లేదండి. సో అంత ఇష్టం అనమాట గుత్తి వంకాయ కర్రీ. సో అదైతే గుత్తి వంకాయ కర్రీ అండ్ ఇక్కడ పన్నీర్ బిర్యానీ అనమాట. సో రెసిపీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మంచిగా ఫుల్గా తినేసి ఇంకా నాకు రేపు ఫ్రైడే కదా, పూజ కోసం కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవాలన్నమాట. కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా ఇట్లా వీడియో తీసేసుకొని ఇంకా ఎమ్మటే భోజనం చేసేసి నేను మా వారు పిల్లలైతే నేనైతే ఇంకా భోజనం చేసి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. బయట ఫుడ్ తినేసి వస్తే ఎందుకో చాలా హెవీగా తిన్నట్లు అనిపిస్తుంది. కానీ నేను ఎక్కువ ఏం తినలేదండి, జస్ట్ కొంచెం రైస్, కలర్ రైస్ ఉంది కదా, కలర్ రైస్ అండ్ కొంచెం గుత్తి వంకాయ అంతే, ఇంకా అంతకు మించి ఏంది లేదు. అయినా సరే కొంచెం వాటర్ తాగి దట్టు ఈరోజు ఎందుకో తెలియదు ఈ 1 వీక్ నుంచి ఎక్కువ ఎండలు ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు చూసారా, నాకు ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తున్నాను అండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే చెమటలు కారిపోతున్నాయి అనమాట. అండ్ రేపు ఫ్రైడే కదా, సో వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి సో దానికోసం ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాను. అందుకే వీడియో ఏమి ఎక్కువ షూట్ చేయలేదండి. అక్కడ భోజనం చేసి వచ్చేసి ఇంకా ఫ్లవర్స్, మామిడాకు, పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని వచ్చాను. అండ్ నాకైతే ఇప్పుడు కొంచెం నిద్ర వచ్చేసింది. ఎక్కువ శాతం కొంచెం ఎండకు తిరిగాను కదా, అందుకోసం ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా చాలా కష్టం అండి, అసలు తిరగలేకపోతున్నాను అనమాట ఎండ ఎక్కువ ఉండడం వల్ల. సో పూజకు కావాల్సినవి రేపు మార్నింగ్ హడావుడి ఉంటుంది కదా, అందుకోసం నేను కొంచెం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ బై ది వే మీషో నుంచి నేను ఒక ప్రోడక్ట్ పెట్టాను అనమాట, ఉడన్ది. సో అది కూడా ప్రోడక్ట్ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. రివ్యూ చాలా నేనైతే ఏదైనా సరే జెన్యున్గా ఇస్తానండి. నాకు రివ్యూ అంటే ఫేక్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు బాగా నచ్చింది, మంచిగా క్వాలిటీ బాగుంది అంటే నేను ఖచ్చితంగా మంచిగానే చూపిస్తాను మీకు. సో బాగాలేనివి చాలా మటుకు నేను వీడియో తీయలేదు, బాగున్నాయి మటుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే అది ప్రోడక్ట్ ఏంటి అనేది చూసేయండి. సో ఇది ప్రోడక్ట్ నేను 1 వీక్ బ్యాక్ పెట్టాను అనమాట. వుడన్ది మనం పోపుల డబ్బా ఉంటుంది కదా, ఈ మధ్యకాలంలో నేను వీడియోస్లో చాలా మటుకు చూస్తున్నాను. సో నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసం ఇది చూస్తున్నా. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో చూసారా, సో రేపటికి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఒకటి ఉండే కదా మనకి దివాన్ కాట్ లాగా, అది తీసేసాను. అది తీసేసి ఇంకా లోపల బెడ్రూమ్లో పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ చేసేద్దాము, ప్రాణం ఊరుకోదనమాట. ఇది ఫస్ట్ ఎప్పుడెప్పుడు తీసేద్దామా, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు పార్సల్స్ ఏమన్నా వస్తే అవి మార్నింగ్ టైంలోనే వస్తాయండి. అండ్ నాకు ఎక్కువ బయట తిరిగిన ఫంక్షన్స్ ఏమన్నా వెళ్ళొచ్చిన హెడేక్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి నాకు హెడేక్ వస్తుంది అండ్ నా ఫేస్ చూసారా కొంచెం డల్గా అనిపిస్తుంది కదా. ఏదైనా పూజలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఉంటే మటుకు నా ఫేస్ ఇలాగే ఉంటుంది. అండ్ చూసారా అంటే నీట్గా ప్యాకింగ్ చేశారండి, చాలా బాగా నీట్గా ప్యాకింగ్ చేశారు. లిటరల్లీ నేను ఇంతవరకు ఏదైనా మీషో ప్రోడక్ట్ పెట్టున్నాను కదా, అండ్ ఎప్పుడు నాకు రిటర్న్ బ్యాక్ పెట్టలేదండి. చాలా మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది, జెన్యున్గా చెప్తున్నాను. ఇప్పుడు పెట్టిన వరకు నేను ఒకసారి ఏమో నాకు డిఫాల్ట్ వచ్చింది, అంతే మించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. బికాజ్ అది వుడన్ది, పైన గ్లాస్ వచ్చిందనమాట టాప్. సో కాబట్టి ఇంకా అది కొంచెం
పగిలిపోకుండా ఉండడానికి పైన థర్మాకోల్ ఉంటుంది కదా, అది బాగా నీట్గా ప్యాక్ చేసి పెట్టారు. సో చూసారా ఎంత బాగుందో వుడన్ది. నాకు చాలా రోజుల నుంచి ఇష్టం అనమాట ఇలాంటివి యూజ్ చేయడము. సో ఆల్రెడీ నా దగ్గర ఒకటి ప్లాస్టిక్ది ఉందండి, అది అత్తయ్య వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను. సో ఇది అత్తయ్య ఎక్కువ మెయింటైన్ చేయలేరనమాట, గ్లాస్ పగలగొట్టేస్తుంది తను. దానికి అంటే మా అత్తయ్యకి యూజ్ చేయడం తెలీదు. సో అందుకోసం ఇదైతే నేను పెట్టేసుకుంటా. సో ప్లాస్టిక్ది ఏది ఉందో అది ఒకవేళ అత్తయ్య తీసుకుంటా అంటే అత్తయ్యకి ఇచ్చేస్తాను, లేదంటే నేను పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి పెట్టేసుకుంటా. పసుపు కుంకుమ అవి ఉంటాయి కదా, అక్షింతలు పసుపు కుంకుమ అవన్నీ. అండ్ మా వారు ఒక సైడ్ అంటున్నారనమాట, అవసరం ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి. కానీ అవసరం కదండి, ఇలాంటివి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. నాకైతే ఇష్టము కాబట్టి నేను తీసుకున్నా. సో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. గ్లాస్ కూడా చాలా మందంగా ఉంది. సో చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ లాక్ చూడండి, అంటే నార్మల్గా మనకు చిన్న చిన్న బాక్సెస్కి వస్తాయి కదా, అలాంటి లాక్ కాకుండా ఇది వెరైటీగా ఉంది. సో ఇది ఎవరికైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను లింక్ మీకు షేర్ చేస్తాను. సో అంటే స్టాక్ ఉందా లేదా చూసి నేను మీకు లింక్ షేర్ చేస్తాను. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ 540 రూపీస్ అండి. సో చాలా తక్కువ కదా. అండ్ ఇది కొంచెం బాక్సెస్ అయితే చిన్నగా వచ్చున్నాయి, అంటే పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఇది సరిపోదు, కొంచెం పెద్దవే తీసుకోవాలి. మా వరకు అయితే ఇది సరిపోతుంది అనమాట, చిన్న బాక్సెస్. అండ్ నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాక్స్ కూడా తీసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది. బాక్స్ అయితే చాలా బాగా వచ్చింది, ఉడంది కదా, చాలా నీట్గా వచ్చింది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైనా లింక్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో బాక్స్లో ఇచ్చేస్తాను. చాలా బాగా వచ్చింది కాబట్టి. అండ్ కాస్ట్ కూడా 540 రూపీస్ ఏమో ఉంది అంతే. సో చాలా బాగుంది, మీకు నచ్చుతుంది. సో ఓకేనండి, రేపటి కోసం ఇది శారీ. అండ్ ఇక్కడైతే పూజకు సంబంధించినవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా. సో లేట్ అయిపోతుంది, లేట్ నాట్ అవుతుంది నాకైతే. ఇప్పుడు ఇంకా పువ్వులు అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు వీలైతే కుడతాను, అంటే మనకి దారబంధరానికి వేస్తాం కదా. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ మీకు ఏదైనా కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను. రేపటి మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో వెయిట్ ఫర్ దట్. వరలక్ష్మి వ్రతం కదా, సో చాలా మంచి వ్లాగ్ అయితే నేను షూట్ చేస్తాను. నాకు వచ్చినంత వరకు నేను వీడియో షూట్ చేస్తాను. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.